వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ఆఫీషియల్. అంతకు మించి శ్రావణ మాసం వచ్చిందంటే పండుగల వర్షం కురవాల్సిందే. శ్రావణ మాసం వచ్చిందంటే పండుగల వర్షం కురవాల్సిందే. వరలక్ష్మి వ్రతం అయిపోయింది, కృష్ణాష్టమి అయిపోయింది, ఇప్పుడు వచ్చే పండుగ ఏంటి? వినాయక చవితి. ఈసారి వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి వ్లాగ్. మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో, ఏమేమి థింగ్స్ తెస్తామో అన్నీ ఈ వ్లాగ్లో చూసేయండి. పూజకి కావాల్సిన వస్తువులు తీసుకుందామని వెళ్తే అక్కడ మాకైతే చక్కటి బ్యాక్గ్రౌండ్స్ కనిపించాయి. ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఎంత బాగుందో. అందు గురించి మేము అనుకున్నాం ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం అని. వాళ్ళని అడిగితే ఎంత అని ఒక్కొక్కటి 2,000-3,000-4,000 అని అంటున్నారు. అందుకోసం నేనే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చెప్పండి. ఇక మా వారు గణపతిని తీసుకొచ్చేసారు. బోలో గణేష్ మహారాజ్కి. తర్వాత గణపతికి అన్నీ అరేంజ్ చేసేసి మేము రెడీ అయిపోయి పూజ కూడా స్టార్ట్ చేసాము. నేను ఆర్తిస్తాను. మా అమ్మాయి ఆరతి ఇచ్చాక ఇంకా నైవేద్యం పెట్టేశాము. ఈవినింగ్ అలా కిందికి వెళ్ళి చూసేటాలకి మా ఏరియా మొత్తం లైటింగ్స్ నింపేశారు. ఎలా ఉంది చెప్పండి? బాగుంది కదా? అమ్మ చూడు, ఎంత పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి కదా. అవును కన్నా, చాలా పెద్ద వినాయకులు ఉన్నాయి. ఇలా అండి మేము వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి.